ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని వ్యవసాయ ఉత్పత్తులు సవాలు అనే పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలను మనం చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు. మనం ఆరోగ్యంగా జీవించడానికి మనం ఆరోగ్యంగా జీవించడానికి రకరకాల ఆహార పదార్థాలు అనేవి అవసరమని మనం 6వ తరగతిలో మొదటి పాఠ్యాంశం ఉన్నటువంటి మన ఆహారం అటువంటి యొక్క అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. ఈ యొక్క మన ఆహారం అటువంటి ఈ యొక్క వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనకు అందుబాటులో ఉంది. మనం గోధుమలు, బియ్యం మరియు పప్పు దినుసులు, గోధుమలు, బియ్యం అదేవిధంగా పప్పు దినుసులు వంటి గింజలను, అదేవిధంగా పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలను, ఇంకా అనేక రకాల ఇతర ఆహార పదార్థాలను తింటాం. వీటితో పాటుగా ఇంకేం తింటామంటే మనం మాంసం, గుడ్లను కూడా వీటితో పాటుగా మనం ఆహారంగా తీసుకోవడం అయితే జరిగింది. మరి ఆవరణ వ్యవస్థలు అనేటువంటి 8వ తరగతి నుండి యొక్క పాఠ్యాంశంలో మనం చూసినప్పుడు ఆహారపు గొలుసు అనే అంశాన్ని చర్చించాం. అక్కడ ఈ యొక్క ఆహారపు గొలుసు అనే దాంట్లో మరి ఈ యొక్క మాంసాహారం కూడా ఈ యొక్క మొక్కలతోనే ముడిపడి ఉందని కూడా మనం ఈ యొక్క 8వ తరగతిలో ఆహారపు గొలుసు అనే పాఠ్యాంశంలో నేర్చుకున్నాము. ఈ యొక్క వీడియో కూడా మనకి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా ఆవరణ వ్యవస్థలో ఈ యొక్క ఆహారపు గొలుసు అనేది మరి ఈ యొక్క మాంసాహారం ఈ యొక్క ఆహారపు గొలుసు అనేది అనే అంశాన్ని చర్చించినప్పుడు ఈ యొక్క మాంసాహారం అనేది కూడా ఈ యొక్క మొక్కలతోనే ముడిపడి ఉండేలాగా మనం అక్కడ క్లియర్‌గా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పోతే పంట ఉత్పత్తి. జనాభా పెరుగుదలకు మరి ముఖ్యంగా పంట అనేది ఉత్పత్తి ఎక్కువ ఉండాలి. రోజు రోజుకి జనాభా పెరుగుతుంది కానీ పంటలనేవి తక్కువగా ఉంది కాబట్టి మరి ఈ యొక్క పండించినటువంటి పంటలనేవి మానవాళికి మరి తక్కువగా ఉండి ఆహారపు కొరత అయితే ఉన్నది. మరి ఇలాంటి కొరతను తీర్చడానికి మనం ఏం చేయాలంటే పంట యొక్క ఉత్పత్తిని పెంచవలసిన అవసరత ఉన్నది. నెక్స్ట్ జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ధాన్య ఉత్పత్తి అనేది జరగడం లేదండి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఈ యొక్క ఆహార ధాన్య ఉత్పత్తి అనేది జరగడం లేదు. మరి జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారపు ధాన్యాలను ఉత్పత్తి చేయడం అనేది మన ముందు నుండి సవాలుగా ఉన్నదండి. అంటే జనాభా పెరుగుతుంది కానీ దానికి అనుగుణంగా ఆహారం మరి యొక్క ఆహార ధాన్యాలు అనేవి ఉత్పత్తి జరగలేదు. మరి ఈ యొక్క జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం అనేది మన ముందు ఉన్నటువంటి సవాలుగా చెప్పవచ్చు. మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రతి సంవత్సరం పెంచడానికి మన రైతులు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి ఈ విధంగా పెరుగుతున్న జనాభాకు సరిపోయేటువంటి ఆహారాన్ని మరి ఈ యొక్క ఆహార ధాన్యాలు పెంచడానికి మన యొక్క రైతులైతే ప్రతి సంవత్సరము వారి ప్రయత్నము చేస్తున్నారు. మరి ఈ యొక్క ఆహారం అనేది మరి మనుషులతో పాటు ఇతర జీవుల మనుగడ కూడా ఈ యొక్క ఆహారం అనేది అవసరం. అంతేకాకుండా చాలా పెంపుడు జంతువులు మరి మనతో పాటు నివసిస్తున్నాయి. చాలా పెంపుడు జంతువులు అనేవి ఈ యొక్క జంతువులుగా మనతో పాటు నివసిస్తున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పెంపుడు జంతువులు కూడా మరి అవసరమైనటువంటి యొక్క గింజలు అదేవిధంగా మేత అందించాల్సి ఉంటుంది. మరి మనతో పాటు ఈ యొక్క పెంపుడు జంతువులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పెంపుడు జంతువులు కూడా వాటికి అవసరమైనటువంటి ఆ యొక్క గింజలను అదేవిధంగా మేత అందించాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఈ యొక్క అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం సార్ అంటే పంటల్లో అధిక దిగుబడి సాధించడానికి ఈ యొక్క పంటల్లో
అధిక దిగుబడి సాధించడానికి వివిధ రకాల పద్ధతి గురించి ఈ యొక్క పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. ఇదే వ్యవసాయ పద్ధతిలో మనం 8వ తరగతిలో ఏం నేర్చుకున్నామండి? అంటే పంటను పండించడానికి మరి ఏ విధంగా వ్యవసాయ పనులు ఉంటాయో, నేలను సిద్ధం చేయడం, మరి అదేవిధంగా దున్నడం, అదేవిధంగా విత్తనం వేయడం, అదేవిధంగా కలుపు తీయడం, అదేవిధంగా మరి ఎరువులు అందించడం వంటి విషయాలు మనం అక్కడ నేర్చుకున్నాం. అయితే ఇక ఈ పాఠ్యాంశంలో మనం ఈ యొక్క వ్యవసాయ పనులు కాదు గానీ, మరి అధిక దిగుబడి అంటే ఆహార పంటల్లో అధిక దిగుబడి అనేది సాధించడానికి ఉన్నటువంటి వివిధ రకాల పద్ధతుల గురించి ఈ యొక్క పాఠ్యాంశాలు మనం నేర్చుకుంటాం. అయితే ఈ యొక్క పాఠ్యాంశానికి ముందు మన 8వ తరగతిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవసాయ పనులు, ఆ యొక్క పాఠ్యాంశం మనం జాగ్రత్తగా చదివినట్లయితే, లేతే ఆ యొక్క వీడియో విన్నట్లయితే ఈ యొక్క పాఠ్యాంశం మీకు సులభంగా అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీలు ఉంటే ఆ యొక్క పాఠ్యాంశం కూడా ఒకసారి చూడండి. మన యొక్క యూట్యూబ్‌లో అందించడం జరిగింది. రైట్. పంటల దిగుబడిలో సాధించాల్సిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే పంటల యొక్క దిగుబడి అంటే ఏ విధంగా మరి పంట యొక్క దిగుబడి రావాలనే విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు, మనం రకరకాల చు ఉదాహరణలు మనం చూస్తుంటాం. ఉదాహరణకు వరి, గోధుమ గాని ఏదండి? ఈ యొక్క వరి, గోధుమ గాని పంటలు పండించినప్పుడు మొక్కలనేవి బాగా ఎత్తు పెరుగుతాయి. మరి మొక్కలను బాగా ఎత్తుగా పెరిగినప్పటికీ, ఈ యొక్క గింజల ఉత్పత్తి అనేది సరిగా లేకపోతే, ఈ యొక్క వరి గాని, అదేవిధంగా గోధుమ గాని, ఈ యొక్క పంటలు పండించినప్పుడు మొక్కలను బాగా ఎత్తుగా పెరుగుతాయి. ఒకవేళ మొక్కలు బాగా ఎత్తుగా పెరిగినప్పటికీ, ఈ యొక్క గింజలనేవి మరి ఉత్పత్తి సరిగ్గా లేకపోతే, మనము పంట బాగా పండిందని మనం అనలేమండి. మరి ఎందుకు అనలేమంటే, మనకు కావాల్సింది మొక్క పెరుగుదల కాదు. లేదా మనం ఆ యొక్క మొక్క యొక్క వచ్చేటువంటి ఆ యొక్క గడ్డి గాదు గానీ, మనకు కావాల్సిందంటే గింజలండి. అంటే మొక్క ఎంత ఎత్తు పెరిగిందా? లేతే ఎంత ఎత్తు ఉన్నదా కాదు గానీ, మరి ఆ యొక్క మొక్కల్లో గింజలనేవి ఏ విధంగా ఉత్పత్తి అయినాయి? బాగా ఉత్పత్తి అయినాయా లేదా? లేకపోతే తక్కువగా ఉత్పత్తి అయినాయా? అనే విషయాన్ని మనం ఆధారం చేసుకొని, ఈ యొక్క మొక్కల్లో, ఈ యొక్క పంటలు అనేవి ఉత్పత్తి మరి ఆ యొక్క దిగుబడి మరి ఎక్కువొచ్చినట్టే మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మరి మొక్కల్లో మనకు ఆహారంగా ఉపయోగపడే అత్యంత ఆవశ్యకమైన భాగం ఏంటంటే ఈ యొక్క గింజలు. మరి ఈ యొక్క గింజలు అనేవి ఉత్పత్తి బాగున్నప్పుడే, ఈ యొక్క గింజల ఉత్పత్తి బాగున్నప్పుడే మనం అధిక దిగుబడి సాధించినట్లుగా మనం భావిస్తాం. ఎందుకంటే మనకు పంటలో కావాల్సిన గడ్డి కాదండి. గడ్డి కంటే ఈ యొక్క ఈ యొక్క గింజలనేవి ప్రధానం. అందువల్ల మనకి పంట యొక్క దిగుబడి అత్యధికంగా ఉంది లేదా తక్కువగా ఉందని ఎలా చెప్తామంటే, ఆ పంట ఇచ్చేటువంటి గింజలను బట్టి మనం చెప్పవచ్చండి. రైట్. మరి పంట దిగుబడి అనేది ఏదో ఒక కారకం పైన మాత్రమే ఆధారపడదండి. మరి పంటల యొక్క దిగుబడి అంటే విత్తనాలు అనేవి ఎక్కువగా ఏర్పడాలంటే, ఈ యొక్క పంట యొక్క దిగుబడి అనేది ఒకే కారకం పైన మరి ఏదో ఒక రకమైన కారకం పైన ఆధారపడి ఉండదు. మరి ఇది అనేక కారకాలు కలిసి పని చేయడం వల్ల మాత్రమే ఈ యొక్క దిగుబడి అనేది, పంట యొక్క దిగుబడి అనేది పెరుగుతుంది. అంటే పంటలో గింజలు ఏర్పడాలి అంటే, పంట యొక్క దిగుబడి అంటే అత్యధికంగా పంట పండాలంటే, మరి ఏదో ఒక కారకం పైన మరి ఆధారపడి ఉంది ఈ పంట దిగుబడి అనేది. మరి అనేక రకాల కారకాలు కలిసి పనిచేయడం వల్ల మాత్రమే ఈ యొక్క పంట దిగుబడి అనేది, ఈ యొక్క పెరగడం అనేది అది జరుగుతుంది. ఏంటి సార్ అంటే, మనం ఆ యొక్క పంటను పండించినప్పుడు నాటిన విత్తనం రకం ఏంటి? అంటే ఎలాంటి విత్తనాన్ని మనం నాటాము? అదేవిధంగా నేల యొక్క స్వభావం ఏంటి? మరి నీరు ఎలా లభించింది? పోషక పదార్థాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? మరి వాతావరణం ఎలా ఉంది? మరి క్రిమి కీటకాలు మరి పంటలపైన ఏ విధంగా దాడి చేశాయి? అదేవిధంగా కలుపు మొక్కల పెరుగుదలలో ఏ విధంగా అదుపు చేయమన్నటువంటి వివిధ రకాల కారకాలను బట్టి పంట యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంటుందండి. ఇది పంట యొక్క దిగుబడి. మరొకసారి అయితే క్లారిటీగా చూద్దామండి. పంట యొక్క దిగుబడి అంటే పంటలో విత్తనాలు ఏర్పడడం అనేది విత్తనాలు తక్కువగా ఏర్పడ్డాయా? లేదా ఎక్కువగా ఏర్పడ్డాయా అనేది ఎలా చెప్పవచ్చండి? అంటే ఈ యొక్క పంట యొక్క దిగుబడి అంటే పంట ఎక్కువగా పండాలంటే మరి ఈ యొక్క పంట పండడానికి ఏదో ఒక కారకం మరి ఈ యొక్క పంట పైన ప్రభావం చూపిస్తదండి. మరి అనేక రకాల కారకాలనేవి ఈ యొక్క పని చేయడం వల్లనే పంట యొక్క దిగుబడి అనేది పెరుగుతుంది. అనేక రకాల కారకాలు కలిసి పనిచేయడం వల్ల పంట దిగుబడి అనేది పెరుగుతుంది. అంటే పంట యొక్క దిగుబడి పెరగాలంటే మరి ఏం చేయాలి సార్ అంటే,
నాటిన విత్తనం యొక్క రకం ఏంటి తెలుసుకోవాలి. అంటే మనం ఎలాంటి విత్తనాన్ని నాటాము, ఆ విత్తనం యొక్క స్వభావం ఏంటి? విత్తనం మరి పండేదా? పండందా? లేతే ఆ విత్తనం ద్వారా ఏర్పడేటువంటి మరి దిగుబడి ఎక్కువగా ఉంటుందా? లేదా? తెలుసుకోవడానికి ముందు మనం నాటినటువంటి విత్తనం యొక్క రకం యొక్క కారకం పైన పంట యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఇకపోతే నేల యొక్క స్వభావం పైన పంట యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంది. రైట్. పంట యొక్క దిగుబడి అనేది పంట యొక్క దిగుబడి అనేది నాటిన విత్తనం రకం పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా నేల యొక్క స్వభావం పైన ఉంటుంది. అంటే నేలలో పోషకాలు ఉంటే ఏమవుతుంది? పంట దిగుబడి ఎక్కువ అంటే పంట అనేది ఎక్కువ పండుతుంది. మరి పోషకాలు లేకపోతే పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. పంట పండడం అనేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా పంట యొక్క దిగుబడి అనేది నీటి లభ్యత పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒక పంటకి అంటే వరి గాని, గోధుమ గాని పంట పండాలంటే నీరు అనేది అత్యంత ప్రధానమైనది. ఆ యొక్క మనము వ్యవసాయ పనుల్లో నేర్చుకున్నాం. అంటే పంట దిగుబడి నేల నాటిన విత్తనం రకం అనేది ఇంపార్టెంటే. నేల స్వభావం ఇంపార్టెంటే. అదేవిధంగా నీటి లభ్యత ఇంపార్టెంటే. ఇకపోతే పంట దిగుబడి అనేది ఎక్కువగా ఉండాలంటే ఎరువులు, పోషకాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? ఎరువులు, పోషకాలు అందుబాటులో ఉన్నాయా? అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి అదేవిధంగా పంట దిగుబడికి వాతావరణం కూడా ఒక కారకంగా పనిచేస్తుంది. వాతావరణం కూడా ఒక కారకంగా పనిచేస్తుంది. అదేవిధంగా పంట దిగుబడికి పంటలపైన క్రిమి కీటకాలు ఏమైనా దాడి చేశాయా? లేదా దాడి చే అంటే పంటలపైన ఈ యొక్క క్రిమి కీటకాలు బాగా దాడి చేయడం వల్ల పంట యొక్క దిగుబడి అనేది క్రమేణా తగ్గుతూ ఉంటుంది. అందువల్ల మరి పంట యొక్క దిగుబడి మరి తగ్గింది, పెరిగిందంటే మరి వాటిపైన ఏవండి ఆ యొక్క పంట పైన ఉన్నటువంటి ఈ యొక్క క్రిమి కీటకాలు ఏంటి? అదేవిధంగా కలుపు మొక్కల యొక్క పెరుగుదలను అదుపు చేయడం. కలుపు మొక్కలు మరి పెరుగుతున్నాయా? లేదండి? అంటే కలుపు మొక్కలు ఎప్పుడో తీసేసి మరి వాటిని శుభ్రం చేసిన ఆ పొలాన్ని ఆ యొక్క ఈ యొక్క పంట దిగుబడి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కారకాలన్నీ కూడా మరి పంట యొక్క దిగుబడికి, పంట యొక్క ఉత్పత్తికి మరి పంట అధికంగా రావడానికి ఈ యొక్క కారకాలన్నీ గూడా ఉపయోగపడతాయి. మరి పంట యొక్క దిగుబడికి ఏ కారకాలండి? మరి నాటిన విత్తన రకము, నేల స్వభావము, నీటి లభ్యత, అదేవిధంగా ఎరువులు, పోషకాలు అందుబాటు, వాతావరణం, అదేవిధంగా పంటపై క్రిమి కీటకాల దాడి, అదేవిధంగా కలుపు మొక్కల పెరుగుదల అదుపు చేయడం వంటి ఇవన్నీ కూడా పంట యొక్క దిగుబడికి మరి ప్రధాన కారకాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. వీటిని బట్టే పంట దిగుబడి అనేది తగ్గడమా, పెరగడం అనేది మనకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ పోతే వివిధ పద్ధతుల వల్ల ఆహార ధాన్యాల దిగుబడి అనేది ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఈ పంటలో వేరు వేరు పద్ధతుల వల్ల లేదా ఒక్కొక్క రకమైన పద్ధతుల వల్ల ఈ యొక్క ఆహార ధాన్యంలో ఈ యొక్క దిగుబడి అనేది మనము చూడవచ్చు. ఉదాహరణకు సరైన సమయంలో పంటను పెంచితే మనం ఈ యొక్క పంటను పెంచితే మరి 5,803 కిలోగ్రాములు హెక్టారుకు పండగా, సరైన సమయంలో పెంచకపోతే ఒక హెక్టార్‌కు 3,400 కిలోగ్రాములు రావడం అయితే జరిగింది. అంటే సరైన సమయంలో మనం పంట పెంచితే ఒక హెక్టార్‌కు ఎంత పంట పండుతుందండి? 5,380 కిలోగ్రాముల ఈ యొక్క గింజలనేవి రావడం జరుగుతుంది. మరి సరైన సమయంలో ఈ యొక్క పంటను పండించకపోతే మరి ఏమవుతుంది? పంట యొక్క దిగుబడి తగ్గుతుంది. ఫలితంగా 3,400 కిలోగ్రాముల పంట అనేది రావడం జరుగుతుంది. అంటే సరైన సమయంలో పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే పంట యొక్క దిగుబడి అనేది 2,400 కిలోగ్రాములు అంటే ఒక హెక్టార్‌కు 2,430 కిలోగ్రాముల మరి ధాన్యం అయితే తగ్గుతుంది. అందువల్ల ఈ యొక్క పంటలు దిగుబడి మరి పెంచాలంటే పంటలను సరైన సమయంలో పండించండి. ఈ యొక్క సరైన సమయం పండించడం వల్ల ఈ యొక్క పంట యొక్క దిగుబడి అనేది మనము పెంచవచ్చు. పంట యొక్క దిగుబడి పెంచవచ్చు. ఇక నెక్స్ట్ పోతే అధిక ఆహార ఉత్పత్తిని సాధించడం ఎలా? అధిక ఆహారాన్ని ఎలా సాధించాలి? అంటే ప్రస్తుతం మనం సాగు చేస్తున్న నేల చాలా తక్కువ అని మనకు తెలుసండి. అంటే
ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వరి పొలాలు లేకపోతే ఈ యొక్క పంట పొలాలు అన్నీ గూడా ఎక్కువగా ఏమవుతుందండి, ఈ యొక్క వ్యవసాయ భూములు అన్నీ కూడా మరి ఈ మధ్య కాలంలో ఇండ్లు కడతారండి. ఏం కడతారు? ఈ యొక్క ఇల్లు కట్టడం వల్ల ఈ యొక్క వ్యవసాయ భూమి అనేది క్రమేణా తగ్గడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా వ్యవసాయ భూమి అనేది క్రమేణా తగ్గిపోవడం వల్ల వ్యవసాయ భూమి అనేది క్రమేణా తగ్గిపోవడం వల్ల మరి మనం సాగు చేసినటువంటి ఈ యొక్క వ్యవసాయ భూమి అనేది మరి తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే, అధిక ఉత్పత్తి కోసం ఈ యొక్క సాగు నేల విస్తీర్ణాన్ని పెంచాలి. మరి ఈ యొక్క అధిక ఉత్పత్తి కోసం మరి సాగు నేల లేదా వ్యవసాయానికి ఉపయోగపడే ఈ యొక్క నేల విస్తీర్ణాన్ని పెంచాలి. మరి ఈ విధంగా పెంచాల్సి వస్తే ఏమవుతుంది సార్ అంటే, మనం అడవులను నరికివేయాలి. అడవులను నరికివేయాలి. మరి అడవులను నరికివేస్తే ఏమవుతుందంటే, ఇది పర్యావరణ సమస్యకు దారితీస్తుంది. అంటే సమయానికి అనుకూలంగా వర్షాలు రావండి. ఈ విధంగా అడవులను నరకడం వల్ల. మరి ఎప్పుడైతే ఈ యొక్క అడవులు నరికామో, మరి ఈ యొక్క పర్యావరణకు సమస్యగా దారితీస్తుంది. అందుకని ఏం చేయాలంటే, ఈ యొక్క అడవులు నరకకుండా మరి మరో పరిష్కార మార్గాన్ని ఎత్తుకోవాలండి. మరొక పరిష్కార మార్గాన్ని ఎన్నుకోవాలి. రైట్, మరొకసారి చూద్దామండి. అధిక ఆహారోత్పత్తిని సాధించాలి అంటే మనకి నేల అనేది ఎక్కువ ఉండండి. మరి అధికమైన నేల ఉండటం వల్ల ఏమవుతుందంటే పంటలనేవి అధికంగా పండుతాయి. అప్పుడు ఏమంటే ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అప్పుడు జనాభా కావాల్సినటువంటి ఆహారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆహార సమస్య అనేది మరి తక్కువగా ఉంటుంది. అంటే ఆహారపు కొరత అనేది ఉండదండి. మరి ఈ యొక్క నేల అనేది లేదు. మరి ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క వ్యవసాయ భూములను ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఇండ్లనే కడుతున్నారండి. ఇండ్లని కట్టడం లేదంటే ప్రస్తుతం అయితే మనం సాగు చేసిన ఈ యొక్క నేల అనేది చాలా తక్కువగా ఉంది. మరి తక్కువగా ఉంది కాబట్టి మనం ఈ యొక్క నేలను విస్తీర్ణం పెంచాలి. మరి విస్తీర్ణాన్ని పెంచాలంటే ఏం చేయాలి మనం? అడవులు నరికివేయాలి. మరి అడవులు నరికితే ఏమవుతుంది? పర్యావరణ సమస్య దారిస్తుంది కాబట్టి మరి అడవులు నరకకుండా ఇలాంటివి చేయకుండా ఈ యొక్క ఉన్నటువంటి ఈ తక్కువ నేలలోనే ఎక్కువ ఉత్పత్తిని లేదా ఎక్కువ పంటను మనం పండించడానికి కొన్ని సూచనలు మనం పాటించవలసి ఉంటుందండి. అవి ఏంటో చూద్దాం. సాగు నేల విస్తీర్ణాన్ని పెంచడం. ఉన్నటువంటి ఈ యొక్క సాగు నేలనే మనం విస్తీర్ణాన్ని పెంచడం. అదేవిధంగా ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి ఈ యొక్క నేలలోనే అధిక దిగుబడిని సాధించడం. అంటే ఏం సార్ అంటే మరి ఒక మొక్కకి మరి మరి 10 కాయలు కాస్తే మరి నేల చిన్నది. ఒకటే నేల అండి. ఈ నేలలోనే ఒక మొక్కకి 10 కాయలు కాస్తే మరి అలా కాకుండా ఒక మొక్క ఏస్తే 20 కాయలు వచ్చేటువంటి ఆ యొక్క మొక్కలు ఎన్నుకొని మరి ఈ యొక్క అధిక దిగుబడిని మనము సాధించవచ్చు. ఫస్ట్ ఏంటంటే సాగు నేల విస్తీర్ణాన్ని పెంచాలి. అదేవిధంగా ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి ఈ యొక్క నేలలోనే అంటే నేల ఎంత ఉందో అదే నేలలోనే కొద్దిగా నుండి ఆ నేలలోనే మనం అధిక దిగుబడిని సాధించడానికి మనము ప్రయత్నం అయితే చేయాలి. ఇంకేం చేయాలి సార్ అంటే అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలను అభివృద్ధి చేయాలి. అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలు అంటే చూడండి, ఉదాహరణ ఒక ఒక వరి కంకికి ఉదాహరణ 1000 గింజలు కాసిననుకోండి. 1000 గింజలు కాసిననుకోండి. మరి ఇంకొక వంగడం ఉంది. ఈ యొక్క వంగడికి సుమారు 10,000 గింజలు కాయడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా అధిక దిగుబడి ఇచ్చినటువంటి వంగడాలను ఉపయోగించాలి. ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క నేల అనేది ఈ విధంగా తక్కువగా ఉన్నా సరే మొక్కలనేవి అధిక దిగుబడి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆహార ఉత్పత్తి అనేది ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం. అదేవిధంగా పంట మార్పిడి చేయడం అండి. నెక్స్ట్ అంటే పంట మార్పిడి చేయడం వల్ల కూడా పంట యొక్క దిగుబడి అనేది పెరగడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి సార్ పంట మార్పిడి అంటే ఒక సంవత్సరంలో ఒక పంటను మరి వ్యవసాయ భూమిలో మరొక సంవత్సరంలో మరొక పంటని మనం వేసినట్లయితే దాన్ని మనము పంట మార్పిడి అంటాము. ఈ యొక్క పంట మార్పిడి వల్ల కూడా మనం అధిక దిగుబడిని మనము సాధించవచ్చు. అంటే మనకు ఉన్నటువంటి ఆ యొక్క నేలలోనే అధిక దిగుబడిని మరి సాధించవచ్చు ఈ యొక్క పంట మార్పిడి వల్ల. ఇక నెక్స్ట్ ఏం సార్ అంటే మిశ్రమ పంటలు పండించడం. ఈ యొక్క మిశ్రమ పంటలు పండించడం వల్ల కూడా మనము మరి ఉన్నటువంటి నేలలోనే మనం అధికంగా ఆహారాన్ని మరి దిగుబడి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్
గోధుమ, ఆవ వంటి స్వల్పకాలిక పంటలు పండించడం. అదేవిధంగా గోధుమ, అదేవిధంగా ఆవ వంటి స్వల్పకాలిక పంటలు పండించండి. ఉదాహరణ ఇప్పుడు ఇది నేలండి. ఇది నేల. ఇప్పుడు ఒక పంట మనకి నెల రోజులు వస్తుందనుకోండి. ఎన్ని రోజులు? నెల రోజులు వస్తుందనుకోండి. ఇప్పుడు 12 నెలలు కదా! ఇప్పుడు ఈ 12 నెలల్లో మనం ఇదే నెలలో మనం సుమారుగా 6 సార్లు ఏసుకోవచ్చు. ఎన్ని సార్లు ఏసుకోవచ్చు? 6 సార్లు ఏసుకోవచ్చు. అంటే ఒక సంవత్సరంలో ఏసేటువంటి ఈ యొక్క పంట కంటే, ఈ యొక్క స్వల్పకాలిక పంటలు అంటే స్వల్పకాలిక పంటలు అంటే ఏంది? సుమారుగా 100 నుండి 120 రోజుల్లో ఈ యొక్క పంట అనేది కోతకొస్తుందండి. ఈ విధంగా తన జీవితకాలం పూర్తి దాన్ని మనం స్వల్పకాలిక పంటలంటాము. మనము ఇదే 9 తరగతిలో మనం వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా స్వల్పకాలిక పంటలను పండించడం వల్ల గూడా ఏమవుతుందంటే, మనం అధిక దిగుబడిను సాధించవచ్చు మనకున్నటువంటి నేలలోనే. రైట్. ఇకపోతే మనము ఈ యొక్క ఖరీఫ్ పంటలు, అదేవిధంగా రబీ పంటల గురించి, అదేవిధంగా ఖరీఫ్ పంటలు, అదేవిధంగా మరి రబీ పంటలు, అదేవిధంగా దీర్ఘకాలిక పంటలు, అదేవిధంగా స్వల్పకాలిక పంటల గురించి మనం ఒక 8 తరగతిలో ఒక వీడియోలో మనం చేసామండి. ఆ యొక్క వీడియో మన యొక్క ఛానెల్‌లో ఉంది. అది కూడా ఒకసారి చూడండి. మరి దీర్ఘకాలిక పంటల కంటే స్వల్పకాలిక పంటల వల్లనే అధికంగా ధాన్యం ఉత్పత్తి అవుతుంది. దీర్ఘకాలిక పంటల కంటే అంటే ఒక సంవత్సర కాలములో ఈ యొక్క దీర్ఘకాలిక పంటల కంటే స్వల్పకాలిక పంటల వల్లనే అధికంగా ఆహార ధాన్యం అనేది ఉత్పత్తి అవుతుంది. ఎలా సార్? ఎలా చెప్పొచ్చు అంటే ఉదాహరణ మనం ఇది మన నేల అనుకుందాం. ఈ నేలలో మరి ఈ దీర్ఘకాలిక పంట అంటే ఒక సంవత్సరంలో మరి ఒక్కసారి లేదా 2 సార్లు ఏస్తుంది. ఏస్తే ఏమవుతుంది అంటే ఈ ఈ ఈ యొక్క ఒకసారి ఈ పంటకేస్తే దీనికి 100 గింజలు, ఈ యొక్క పంటకి 100 గింజలు. అంటే ఒక సంవత్సరం మనకి ఎన్ని గింజలండి? 200 గింజలు కాసినాయి. అలా కాకుండా మనము ఇది దీర్ఘకాలిక పంట. ఇదే స్వల్పకాలిక పంట. ఇదే భూమిలో మనము స్వల్పకాలిక పంట అంటే అర్థమేంటి? 100 రోజుల నుండి సుమారు 120 రోజుల్లో ఈ యొక్క మొక్కలనేవి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఇక్కడ ఇక్కడ ఈ ఉన్న భూమిలోనే సంవత్సరం అంటే 12 నెలలు, 12 నెలలు మనం సుమారుగా 6 సార్లు మనం ఏసుకోవచ్చండి. ఎన్ని సార్లు మనం? 6 సార్లు మన యొక్క పంటనైతే మనం ఏసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఈ భూమి ఉందండి. ఈ భూమి 6 సార్లు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు. ఇప్పుడు ఈ మొక్కకి 100 గింజలు, ఈ మొక్కకు 100 గింజలు, ఈ మొక్క 100 అంటే సుమారు ఇక్కడ ఇప్పుడు 600 గింజలైతే కాసినాయి. అంటే దేని ద్వారా? ఈ యొక్క స్వల్పకాలిక పంటల ద్వారా. ఈ విధంగా మనము దీర్ఘకాలిక పంటల కంటే ఏంటంటే దీర్ఘకాలిక పంటల కంటే స్వల్పకాలిక పంటలకి మనం అధికంగా ధాన్యాన్ని ఉత్పత్తి చేయవచ్చు. ఇక నెక్స్ట్ పోతే పంటల మార్పిడి వల్ల ఈ యొక్క నేలలోని పోషక పదార్థాలనేవి పరిరక్షిస్తాయి. ఎందుకు సార్ ఈ యొక్క పంట మార్పిడి వల్ల అధిక ఉత్పత్తి జరుగుతుందంటే, ఈ యొక్క పంటల మార్పిడి వల్ల ఏమవుతుందంటే నేలలోని పోషక పదార్థాలనేవి రక్షించబడతాయి. మరి మిశ్రమ పంటల వల్ల అనేక రకాల పంటలు ఉత్పత్తి అవ్వడం పాటు అధిక దిగుబడిని రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే మిశ్రమ పంటలు. నెక్స్ట్ ఏంటంటే 3 మిశ్రమ పంటలు. ఈ యొక్క మిశ్రమ పంటల వల్ల ఏమవుతుందంటే అనేక రకాల పంటలను మరి వాటి ఉత్పత్తి చేయడంలో అధిక దిగుబడి కూడా రావడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క మిశ్రమ పంటలు వాడడం కూడా మనకి ఉన్నటువంటి యొక్క తక్కువ భూమిలోనే మరి ఎక్కువ దిగుబడిను సాధించవచ్చు. ఇది అధిక ఉత్పత్తి సాధించే పద్ధతులు. ఇక నెక్స్ట్ పోతే అధిక దిగుబడి సాధించడానికి ఈ యొక్క వ్యవసాయదారులు అనగా రైతులు ముఖ్యంగా 3 పద్ధతులు పాటిస్తారండి. అధిక దిగుబడిను సాధించడానికి ఈ యొక్క వ్యవసాయదారులు లేదా రైతులు 3 రకాల పద్ధతులు పాటిస్తారు. ఏంటి సార్ అంటే అవి అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం. అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం. అధిక దిగుబడినిచ్చేటువంటి యాజమాన్య పద్ధతులను లేదా వ్యవసాయ పద్ధతులను పాటిస్తండి. అధిక దిగుబడి ఉంటే ఈ యొక్క యాజమాన్య పద్ధతులు లేదా వ్యవసాయ పద్ధతులను పాటించడం. ఇక నెక్స్ట్ మూడవది పంటలను పరిరక్షించే పద్ధతులు పాటిస్తారండి. పంటలను పరిరక్షించే పద్ధతులు పాటించడం వల్ల
ఈ యొక్క వ్యవసాయదారులు లేదా రైతులు మరి అధిక దిగుబడిను మరి సాధిస్తారు. మరి అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాలను అభివృద్ధి పరచడం విషయం గురించి మనం నేర్చుకుందామండి. రైట్. ఇక్కడ సాధారణంగా ఈ యొక్క మొక్కజొన్న అదే విధంగా మరి ఈ యొక్క వరి, గోధుమలో ఈ యొక్క అధిక దిగుబడిని మనం చూడడమైతే జరుగుతుంది. ఈ మొక్కలు ఎక్కువగా అధిక దిగుబడిచ్చేటువంటి ఈ యొక్క గింజల యొక్క రకాలైతే ఉంటాయి. రైట్. అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాలను అభివృద్ధి పరచడం. మరి మన వంటింట్లో మొక్కజొన్న గింజలు యొక్క పరిమాణం చూడండి. మొక్కజొన్న గింజ చూస్తే వాటి యొక్క పరిమాణం ఎలా ఉంటుంది? అదే విధంగా వాటి యొక్క రంగును చూద్దాం. ఒకవేళ మొక్కజొన్న గింజలు లేకుంటే మనం ఆహారం తినేటి మరి ఏదైనా గింజలను మనం కొని మరి ఆ యొక్క గింజలనేవి మనం చూడండి. మరి కొన్ని గింజలు ఎలా ఉంటాయి చూస్తే చిన్నగా, పసుపుగా ఉంటాయండి. కొన్ని గింజలు ఎలా ఉంటాయి? చిన్న సైజులో ఉంటాయి. అదే విధంగా పసుపు రంగులో ఉన్నటువంటివి ఉంటాయి. మరి కొన్ని గింజలు అనేవి పెద్దవిగా ఉండి తెల్లగా ఉంటాయండి. కొన్ని గింజలు అనేవి పెద్దగా ఉండి తెల్లవిగా ఉంటాయి. మరి పరిమాణంలో పెద్దగా ఉండి తెల్లగా ఉండే గింజలు మనం అంటే సంకర జాతికి చెందిన రకాలుగా మనం చెప్తామండి. మనం ఏదైనా ఒక గింజను పరిశీలిస్తే కొన్ని గింజలనేవి చిన్నవిగా ఉంటాయి. అదే విధంగా పసుపు రంగులో ఉంటాయండి. ఈ యొక్క చిన్నగా అదే విధంగా ఈ యొక్క పసుపు రంగులో కొన్ని గింజలుంటాయి. మరి కొన్ని గింజలేమో తెల్లగా అదే విధంగా మరి పరిమాణంలో పెద్దగా ఉంటాయండి. పరిమాణం పెద్దగా ఉంటాయి. ఈ విధంగా ఏ గింజలైతే తెల్లగా పరిమాణం పెద్దగా ఉంటాయో, ఏ గింజలైతే మరి పరిమాణంలో తెల్లగా అదే విధంగా పెద్దగా ఉంటాయో, ఇలాంటి గింజలను మనం ఏమంటామంటే సంకర్ జాతి గింజలు అంటామట. లేదా హైబ్రిడ్ రకమైనటువంటి రకంగా చెప్తున్నాం. ఈ యొక్క గింజలనేవి పరిమాణంలో పెద్దగా అదే విధంగా తెల్లగా ఉన్నటువంటి ఈ యొక్క సంకర్ జాతి గింజలనేవి అధిక దిగుబడినిస్తాయండి. అధిక దిగుబడినిస్తాయి. రైట్, గుర్తుంచుకోండి. సంకర్ జాతి విత్తనాలను సంకర్ జాతి ఎలా గుర్తుపట్టాలంటే ఆ యొక్క విత్తనాలనేవి పరిమాణంలో పెద్దగా, తెల్లగా ఉన్నటి గింజలనేవి సంకర్ జాతి గింజలు. ఈ యొక్క గింజలనేవి హైబ్రిడ్ రకానికి చెందినవి. ఇవి అధిక దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది.